అందరికీ నమస్కారం. మన హిందూ మతంలో ఎన్నో పురాణాలున్నాయి. ఖచ్చితంగా వీట్లి మీద ఎంతో కొంత అవగాహన మనకి ఉండే ఉంటుంది. ఇంకా రామాయణం విషయానికొస్తే చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరికి రామాయణ పుణ్యగాథ తెలుసు. మరి రామాయణం గురించి మీకెంత తెలుసు? ఒక చిన్న క్విజ్ ద్వారా మీకు మీరే ఈ విషయాన్ని తెలుసుకోండి. ప్రతి ప్రశ్నకి ఆప్షన్స్ ఇవ్వబడుతుంది. 10 సెకండ్ల టైం ఉంటుంది. సో ఈ వీడియోలో కొన్ని రామాయణానికి సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. పుత్రకామేష్టి యోగం ఏ ఋషిచే నిర్వహించబడింది? ఆప్షన్స్ వశిష్ఠుడు, ఋషశృంగ, వాల్మీకి, దూర్వాసన. రామాయణం ఎవరు రచించారు? ఆప్షన్స్ వాల్మీకి, వ్యాధవ్యాసుడు. రామాయణం ప్రకారంగా శ్రీరాముడు ఏ రాజవంశానికి చెందినవాడు? చంద్రవంశం, శౌర్యవంశం, మౌర్యవంశం, యాదవ వంశం. రావణుడి మరణం తర్వాత రాముడు ఎవరిని లంకకు రాజుగా నియమించాడు? ఇంద్రజిత్తుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, మండోదరి. ఋషవక కొండపై వాలి అడుగు పెట్టకుండా ఎవరు శాపం విధించారు? ఆప్షన్స్ విశ్వామిత్రుడు, మాతంగముని, వశిష్ఠుడు, పైవేవి కాదు. లక్ష్మణుడు ఎవరి అవతారంగా భావిస్తారు? ఆప్షన్స్ విష్ణువు, శివుడు, బ్రహ్మదేవుడు, శేషనాగు. రాముడు ఎవరి అవతారంగా చెబుతారు? ఆప్షన్స్ శివుడు, విష్ణువు. సీతాదేవి ముందు జింక వేషం వేసుకొచ్చిన రాక్షసుడు ఎవరు? సుబాహు, మారీచుడు, రవణాసురుడు, కుంభకర్ణుడు. రామాయణంలో ఊర్మిళి భర్త ఎవరు? ఆప్షన్స్ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. యుద్ధంలో ఇంద్రజిత్తుడిని ఎవరు చంపారు? రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు. ఇది రామాయణం కోసం కొంత జ్ఞానం పెంపొందించుకోవడం కోసం చేసిన క్విజ్. వీటికి సమాధానాలు మీకు తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్లాగే తెలియని వాటికి కమెంట్ సెక్షన్ లో అడగండి, చెప్తాను. లేదా నా యొక్క ఛానల్లో కమ్యూనిటీ గ్రూప్ లో క్విజ్ లో వీటికి సమాధానాలు ఉన్నాయి, తప్పకుండా చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే నా వీడియోని అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.